హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం కావలసినటువంటి జాబ్స్ని అప్లై చేసుకోవడానికి మీరు ఈ యొక్క ఫారంని ఏ విధంగా నింపాలి, నింపినటువంటి ఫారంకి ఏమేం సర్టిఫికెట్స్ జత చేసి అప్లై చేయాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే పూర్తిగా ఈ యొక్క ఫారంని ఏ విధంగా నింపాలి అనే విషయం మీకైతే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించిన ప్రతి ఏ చిన్న అంగన్వాడీ అప్డేట్ ఉన్నా కూడా మీకు వీడియో రూపంలో మన ఛానల్లో రావడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్ అంతా మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ఈ యొక్క ఫారంని ఏ విధంగా నింపాలో నేను చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అంగన్వాడీ కార్యకర్త, హెల్పర్, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కొరకు దరఖాస్తు అని చెప్పేసి ఉంది కదా. దరఖాస్తు చేయు అంగన్వాడీ కేంద్రము, మీరు ఏ కేంద్రానికైతే అప్లై చేస్తున్నారో దాని యొక్క పేరుని రాయండి. ఇక్కడ పోస్ట్ పేరు మీరు టీచర్కి అప్లై చేస్తున్నారా, హెల్పర్కి అప్లై చేస్తున్నారా అనేది రాయండి. అభ్యర్థి పేరు, ఇక్కడ మహిళలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ మహిళ పేరుని రాయండి. వారి యొక్క భర్త పేరుని రాయండి. చిరునామా, మీ గ్రామము, వీధి, పంచాయతీ, పిన్ కోడ్, మండలము ఇవి రాయండి. పిన్ కోడ్ కూడా రాసేయండి. నెక్స్ట్ మీ యొక్క ఫోన్ నెంబర్ని ఇక్కడ రాయవలసి ఉంటుంది. విద్యార్హతలు, మీరు ఏం చదువుకున్నారు, 10th, ఇంటరా, డిగ్రీనా, పీజీనా, దీనికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ అయితే మీరు జత చేయాలి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు, చూడొచ్చు. పుట్టిన తేదీ, ఇక్కడ తేదీ రాయండి, నెల రాయండి, సంవత్సరం రాయండి. దీనికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా మీరు జత చేయాలి. బర్త్ సర్టిఫికెట్ ఉంటే అది పెట్టండి, లేదు అంటే మీకు 10th క్లాస్ మెమోలో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది, దాన్ని కూడా పెట్టడానికైతే అవకాశం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ 6వ ఆప్షన్ చూసినట్టయితే నివాసము, మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనేది రాయండి. దీని యొక్క సర్టిఫికెట్ అనేది కూడా మీరు పెట్టవలసి ఉంటుంది. కులము, మీ యొక్క కులము రాయండి, కులం సర్టిఫికెట్ కూడా పెట్టాలి. ఆదాయము, మీ యొక్క ఫ్యామిలీ ఆదాయము 1,00,000, 2,00,000, 3,00,000 అనేది రాయండి. దానితో పాటుగా ప్రూఫ్గా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది కూడా పెట్టవలసి ఉంటుంది. అనుభవము, ఇక్కడ మీరు ఇదివరకు ఏదైనా అంగన్వాడీ సెంటర్లో వర్క్ చేసినట్లయితే కాంట్రాక్ట్ బేసిక్లో కానీ ఏ విధంగానైనా వర్క్ చేసినట్టయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికెట్ అనేది కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ వితంతువ, ఒకవేళ భర్త చనిపోయినట్టయితే అవును అని రాసి భర్త మరణ ధృవీకరణ పత్రం ఉంటుంది కదా, డెత్ సర్టిఫికెట్, దాన్ని కూడా మీరైతే పెట్టవలసి ఉంటుంది. వితంతువై మైనరు పిల్లలు కలిగి ఉన్నారా, అయినచో మైనరు పిల్లలు పుట్టిన తేదీలు, ఇక్కడ భర్త చనిపోయి ఉండి వారికి 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్టయితే అవును అని రాయండి. వారికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే 12వ ఆప్షన్, అనాథ అయి క్రైషి మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థలలో ఇస్మేట్గా ఉన్నారా, ఇది ఈ విధంగా ఉన్నట్టయితే ఎస్ ఆర్ నో అని చెప్పేసి పెట్టండి. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ ఏమైనా ఉంటే మీరు దాన్ని కూడా యాడ్ చేయండి. 13వ ఆప్షన్, వికలాంగులై ఉన్నారా, మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినట్టయితే దీనికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికెట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, దాన్ని కూడా జత చేయవలసి ఉంటుంది. చివరిగా ఇక్కడ అభ్యర్థి యొక్క సంతకాన్ని చేయాలి. ఇక్కడ అభ్యర్థి యొక్క సంతకాన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఇదివరకు నేను ఏ సర్టిఫికెట్స్ అయితే చెప్పానో ఆ ప్రతి సర్టిఫికెట్ జిరాక్స్ పేపర్ మీద మీ దగ్గరలో ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేది పెట్టించాలి. పెట్టించినటువంటి ఆ జిరాక్స్ని ఈ యొక్క అప్లికేషన్ ఫారంకి పిన్ చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో ఈ యొక్క అప్లికేషన్ ఫారంని మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంగన్వాడీ జాబ్స్ని మీరైతే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 948 జాబ్స్ అయితే ఉన్నాయి. ఆ వీడియో అనేది నేను క్లియర్గా చేసి పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో చూస్తున్న వారు మీకు మీ జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ వీడియో మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో మీ జిల్లా పేరుని కామెంట్ చేయండి. మీకైతే నేను వీడియో రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.